అందరికీ నమస్కారం. రీసెంట్గా ఒక పోడ్కాస్ట్ చూసాను అనమాట. ఆ పోడ్కాస్ట్ ఏంటంటే డయాబెటీస్ మీద. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే షుగర్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుందని చెప్పారు వాళ్ళు చక్కగా. అయితే ఫస్ట్ ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే మనం ఏషియా కాంటినెంట్లో పుట్టడం వల్ల మన ఫోర్ ఫాదర్స్ జీన్స్లో మనకు డయాబెటీస్ అనేది కనుగొనడం వల్ల సో హెరిడిటరీగా మనకి వచ్చేస్తుంది అనేది ఫస్ట్ కారణం. అయితే సెకండ్ది ఇంప్రాపర్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం అనేది ప్రధానంగా వారు చెప్తున్నటువంటి అంశం అనమాట. సో మనకి షుగర్ అనేది రాదు అన్న గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు ఏ డాక్టర్ కూడా, బికాజ్ వీఆర్ ఏషియన్స్. సో మన ఫోర్ ఫాదర్స్లో ఉండడం వల్ల మనకు కూడా సంక్రమిస్తుందనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో యూత్గా మనం ఏం చేయాలంటే, అంటే 21 years నుంచి మనం ఏం చేయాలంటే డయాబెటీస్ని ప్రివెంట్ చేయగలం కానీ, అంటే లేట్ చేయొచ్చు కానీ దాని తగ్గించుకోవాలి. స్ట్రెస్ లెవెల్ తగ్గించుకుంటూ, షుగర్ తక్కువ తీసుకుంటూ, రైస్ అనేది తక్కువ తీసుకుంటూ, ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటూ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకుంటే యూ కెన్ ప్రివెంట్ మోర్ దెన్ ఇయర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో యూత్ అనే ప్రతి ఒక్కరు కూడా షుగర్స్ తక్కువ తినండి, స్ట్రెస్ తగ్గించుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు స్ట్రెస్ అనేది తగ్గదు. సో దాన్ని కాంపెన్సేట్ చేస్తూ మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ స్లీప్, 8 hours స్లీప్ ఉండాలి, షుగర్స్ తక్కువ తీసుకోవాలి. సో అవి మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి వీ షుడ్ ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్స్. సో స్ట్రెస్ అనేది మన చేతుల్లో లేదు, మన పరిస్థితుల ప్రభావం వల్ల మనకు స్ట్రెస్ పడవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ లిమిటేషన్స్ ఫాలో అవ్వండి. షుగర్ జోలికి వెళ్ళొద్దు, సాల్ట్ జోలికి వెళ్ళొద్దు, తక్కువ అకేషనల్గా తీసుకోండి. సాఫ్ట్ డ్రింక్స్ అసలు తాగొద్దు. ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే మనం కెనాట్ క్యూర్, దాన్ని ప్రివెంట్ చేయడమే మన బాధ్యత. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షుగర్కి మాత్రం దూరంగానే ఉండండి. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ ప్రశాంత్.